శివ్ ఛానల్. ఏంటి ఇన్ని రోజులకి నేను గణేష్ శోభాయాత్ర వ్లాగ్ పెడుతున్నా అని అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్గా ఇవన్నీ షార్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. బట్ ఎందుకో మనకి లాంగ్ వీడియో ఉంటే కొంచెం మనకి గుర్తుంటుంది, ఒకసారి ఓపెన్ చేసుకుంటే మొత్తం కంటెంట్ అంతా ఉంటుంది అని ఇలానే దాచిపెట్టా ఈ వీడియోస్. బట్ నా ఫోన్ ఈరోజు ఏమైందంటే హ్యాంగ్ అయింది. సో ఇక ఏం చేయలేకపోతున్నా ఈ ఫోన్తో, ఈ స్టోరేజ్తో. సో స్టోరేజ్ క్లియర్ చేయడానికి ఈ వీడియో ఇందులో అప్లోడ్ చేసేసి ఇప్పుడు ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేద్దామని అనుకుంటున్నా. అందుకే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నిమజ్జనమైన శోభాయాత్ర అయిన లక్డీకా పూల్ దగ్గర మనకు ట్యాంక్ బండ్ ఉంది కదా, అక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడికి అంటే కొద్ది దూరం నుంచి శోభాయాత్ర చేసుకుంటూ గణేష్ని తీసుకొస్తారు. చాలా గణేష్ అట్లనే వస్తాయి. అందుకే మేము మార్నింగ్ అటు వెళ్ళాము. బట్ ఏమైందంటే మేము ఈవినింగ్ కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని చార్మినార్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఖాళీ ఉంటుంది అనుకున్నాము. యాక్చువల్గా రష్ అంతా ఏమంటారు ట్యాంక్ బండ్ దగ్గరే ఉంటారు అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చి చూసేసరికి ట్యాంక్ బండ్ చాలా చిన్నది అనిపించింది. ప్రతి ఒక్క గణేష్ ఐడల్ వచ్చేసి చార్మినార్ దగ్గర నుంచే వెళ్తుంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. అంటే ఐ మీన్ సెక్యూరిటీ పరంగా ఏదైనా కానీ చాలా పబ్లిక్ ఎలాంటి డిఫికల్టీ జరగకుండా చూసుకుంటున్నారు. వచ్చేసి నాకు అనిపించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరైతే హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్నా, లేకపోతే మీకు హైదరాబాద్ వెళ్ళాలి అనిపించినా మీరైతే నిమజ్జనం రోజు వెళ్తే మార్నింగ్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక 2-3 వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అంటే ఫుడ్ అంటే ప్రసాదాలు మనకు దొరుకుతూనే ఉంటాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం దగ్గర మీకు అక్కడ రోడ్ మీదనే పులిహోర పెడతారు, వెజిటేబుల్ రైస్ పెడతారు, చాలా పెడతారు. స్వీట్స్ వచ్చేసి సిరా ఇవన్నీ పెడతారు. ఫుడ్కి అయితే ఎలాంటి డోకా లేదు. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనము చార్మినార్ దగ్గరికి వెళ్తే అక్కడైతే నెంబర్ ఆఫ్ గణేష ఐడల్స్ అనేవి అక్కడి నుంచి శోభాయాత్ర జరుగుతుంది వాటికి. అండ్ అక్కడ అయితే ఇప్పుడు అక్కడ ఉండే అపార్ట్మెంట్స్ అయినా, అంటే ఎక్కడెక్కడో ఉన్న అపార్ట్మెంట్స్ అయినా, లేకపోతే సొసైటీ సొసైటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక దగ్గర గణేష్ పూజలు చేసుకుంటారు కదా, ఆ గణేష్ని ఇలా ఏమంటారు లారీస్లలో ట్రాక్టర్స్లలో శోభాయాత్రకి తీసుకొని వస్తారు. అక్కడి నుంచి ఒకరికంటే ఒకరు అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలి, మన గణేష్ శోభాయాత్ర చాలా బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకుంటూ ఒకరికి ఒకరు పోటీగా చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఈవినింగ్ వచ్చేసి ఫుడ్ అంటున్నా కానీ మీరు ఏమనుకుంటున్నారో ఫుడ్ గురించి. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఆ టైంలో ఇంత రష్లో ఎక్కడ మనం ఫుడ్ తీసుకోలేము, అలా అని ఎక్కడికి వెళ్ళలేము. యాక్చువల్గా అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆ రోజు. సో వాళ్ళు పెట్టే ప్రసాదమే మనం ఫుడ్గా తీసుకోవాలి. చాలా బాగా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు పెట్టే ప్రసాదం కూడా. అంటే ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అక్కడ వచ్చేసి ఏంటి అంటే అక్కడ జనాలు కూడా ఇంత కోఆపరేట్ చేస్తారని నేను అనుకోలేదు. చాలా బాగుంది. నేనైతే లైఫ్లో ఎప్పుడైనా ప్రతి నిమజ్జనానికి అక్కడికి వెళ్దామని ట్రై చేస్తాను. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న వినాయకులు అయినా కానీ మంచిగా కార్డ్స్ మీద డెకరేషన్ చేసి మంచిగా తీసుకొని వస్తున్నారు. మీరైతే ఒకసారి విజిట్ చేయండి నిమజ్జనం రోజు.
కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే మీరు చాలా మిస్ అయిపోతారు విజిట్ చేయకపోతే. ఇది నా అడ్వైస్. అండ్ మీరు వ్లాగ్ని కంటిన్యూస్గా చూడొచ్చు, ఇంకా చాలా గణేష్ వస్తాయి. అండ్ ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ బాయ్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.